అయితే అందరికన్నా లాస్ట్ లో ఎంటర్ అయ్యారు రాకాస ప్రమోషన్స్ లోకి, ఫస్ట్ ప్లేస్ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ రావడం, ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. ఎక్స్పెక్ట్ చేశారా అసలు? లేదండి, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా. అంటే రాకాస మీద ఆబ్వియస్లీ మా వాళ్ళు బాగా ఒక బజ్ క్రియేట్ చేశారు అప్పటికి. నిహారిక గారు వచ్చి సంగీత్ అందరూ బజ్ క్రియేట్ చేశారు. తర్వాత నాకు కొంచెం టైం దొరికి నేను వచ్చేప్పటికి నన్ను టీం వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేశారు, నన్ను కూడా అట్లా తీసుకున్నారు. సో నేనేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చానని కాదు, కానీ యూజువల్లీ అంత రాదు. డైరెక్టర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మేబీ అందులో అమ్మాయిని కదండి. ఇంతమంది అబ్బాయిల డైరెక్టర్ మధ్యలో ఒక అమ్మాయి డైరెక్టర్ అనగానే ఆడియన్స్ ఆర్ వెరీ కైండ్. ఆడియన్స్ దే టుక్ మీ అంటే పాపం అని ఒక చిన్న ఇది ఉంటుంది. పాపం అంటే ఐ మీన్ టు సే కష్టపడి చేసి చిన్న సాఫ్ట్ కార్నర్. దాని వల్ల రాకాసకు ఆల్రెడీ ఉన్న బజ్ మీద నన్ను కూడా కలుపుకున్నారు. ఈ బేబీ ఫ్యామిలీ అనేది అసలు మీకు ఇంతకు ముందు ఐడియా ఉందా? ఎప్పుడన్నా అనిపించిందా మీకు మిమ్మల్ని చూసుకున్నప్పుడు అద్దంలో? అయ్యో, నాకు నేను చూసుకున్నప్పుడు నేను హీరోయిన్ లో ఉన్నాను అని ఎందుకు అనిపిస్తుంది అండి? నాకు ఎప్పుడు అనిపించలేదు. మీ పాదులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నాకు ఎప్పుడు అనిపించలేదు అసలు ఈ పోలికలు గానీ ఇది గానీ. చచ్చా, ఆవిడ చాలా బాగుంటారు. చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు. అదే సినిమా. చిన్నప్పుడు కాదు, ఓ సినిమా గురించి కదా అందరూ మాట్లాడుతున్నారు. అదే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా. రాజు రాజు అని వస్తుంది కదా సినిమా. షీఈస్ వెరీ క్యూట్. అలానే క్యూట్ గా ఉంటారు ఆవిడ ఓ సినిమాలో. నేను అర్థం లేదే అని నేను ఇప్పుడు అట్లా అనుకోలే. మొన్న అన్నప్పుడు కూడా కళ్ళద్దాలు కొంచెం. దీనికి ఏదన్నా ఉందా బ్యాక్ స్టోరీ? ఏమన్నా ఉందా? ఓన్లీ సైటానిక్ ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా దీనికి? కళ్ళు కనిపించట్లేదు పెట్టుకున్నాను అంతే. చదివి కళ్ళు కనిపించలేదు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇదే ప్రాబ్లం యాక్చువల్ గా, కళ్ళద్దాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మరి ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయిపోదాం అనుకుంటారు బాగా చదివించిన వాళ్ళు. మీరు ఎందుకు ఫిల్మ్ మేకర్ అయిపోదాం అనుకున్నారు? అయిపోయారు ఆల్రెడీ. ఐఏఎస్ అవుదాం అనుకున్నా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు, కానీ ఇంకా చేయలేంలే అని వదిలేసి. బాగా చదివేదాన్ని, బట్ ఫిల్మ్స్ మీద ఎక్కువ అంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను అనుకోకుండా. అది చేసినప్పుడు బాగా అనిపించింది, అరే దిస్ ఇస్ వెరీ నైస్, మనం మంచి కథలు చెప్పొచ్చు అని. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది.